వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండల కేంద్రంలో జంగపల్లి ఐలయ్య ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ నిన్నటి రోజున హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు సతీష్ బాబు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మంత్రి చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక స్పృహ కోల్పోయి తమ పార్టీ రాష్ట్రంలో అదేవిధంగా హుస్నాబాద్లో ఉనికి కోల్పోతున్న బాధ భరించలేక మాటలు మాట్లాడడం మానుకోవాలని, హుస్నాబాద్ని గత 10 సంవత్సరాలలో చేయలేని అభివృద్ధిని మంత్రి 9 నెలల్లో చేయడం చూసి మీ పార్టీ మహిళా నాయకురాలు హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత చెప్పిన మాటలు ఒక్కసారి విని బుద్ధి తెచ్చుకోవాలని, ఇక నుండి మంత్రిని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ విమర్శిస్తే ఖబర్దార్, మీకు అటు రాష్ట్రంలో ఇటు హుస్నాబాద్లో స్థానిక ఎన్నికలలో ఒక్క సీటు కూడా రాదని, అదేవిధంగా హుస్నాబాద్ అభివృద్ధి గురించి చర్చకు ఎవరైనా ఎక్కడైనా చర్చ పెట్టినా చర్చకు సిద్ధమని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చింతల మల్లారెడ్డి, మాజీ సర్పంచ్ ముత్యాల సంజీవరెడ్డి, కట్కూరు సింగిల్ విండో వైస్ చైర్మన్ ముకుందారెడ్డి, బంధారం శ్రీనివాస్, పత్తిపాక త్రిమూర్తి, చొక్కం గణేష్, గూగులోతు రాజు నాయక్, మ్యాక రమేష్, గ్రామశాఖ అధ్యక్షులు బంధారం రాజయ్య, వల్లపు పరశురాములు, కరోంటోతు రవిమోహన్ నాయక్, ఎండి ఫారిద్, కొమ్ముక్క రాజయ్య, గంగారపు అనిల్ తదితరులు పాల్గొన్నారు. సమావేశం జరిపిన సందర్భంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి పెద్దలు పూజ్యులైనటువంటి మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని, బీసీ సంక్షేమ శాఖ మరియు రవాణా శాఖ మంత్రులు అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారిని మరి విమర్శించడం జరిగింది. మరి ఏమని విమర్శించడం అంటే, కార్యకర్తలు వచ్చే కోపానికి వస్తాడు, కార్యకర్తల దగ్గర స్పృహ కోల్పోతూ ఉన్నాడు. మరి రాబోయే రోజులల్లో టీఆర్ఎస్ పార్టీకి అధికారం మీదకి రాబోతోంది, స్థానిక సంస్థలల్లో మనం జాగ్రత్తగా పనిచేయాలని చెప్పడం జరిగింది. మరి సతీష్ బాబు గారిని నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారం మీదకి ఎందుకు వచ్చింది అంటే, తెలంగాణ సింపతితోటి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజలు ఏం కోరుకున్నాడే అంటే, విధులు నిధులు నియామకాలు మనకు తెలంగాణ ఏర్పడితే ఇవి వస్తాయి అనేటువంటి ఆలోచన మీద ఈ ప్రాంత ప్రజలందరూ నడుముగట్టి అప్పుడు పార్టీలకు అతీతంగా టీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చింది. మరి ఇచ్చినటువంటి పరిస్థితులలో 10 సంవత్సరాలు జరిగింది. 10 సంవత్సరాల లోపల మేము ఈ ప్రాంత ప్రజలు కోరుకునేది ఏంటి అని అంటే, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు ఇక్కడ ఉన్నటువంటి సతీష్ బాబుకు చాలా దగ్గర, ఈ ప్రాంతం సస్యశ్యామలు అవుతుంది అని కోరుకున్నారు. మరి ఇలా ముఖ్యమంత్రి వచ్చే ఇలా మన సతీష్ బాబు ఇంట్లో పండుకుంటారు అని అంటే మన ప్రాంతం సస్యశ్యామలు అవుతుంది అనుకొని ఈ ప్రాంత ప్రజలైతే ఏదైతే కోరుకున్నారో, మరి ఏనాడైనా ఈ ప్రాంతానికి నువ్వు చేసిన సేవలేందో ఒక్కటి చెప్పుకునేటువంటి పరిస్థితి మరి నువ్వు ముందుకు తీసుకురావాలి. గతంలో ఏదైతే ఇవాళ ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, గతంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పునాది చేసినటువంటి బాపతి, ఆ ప్రాజెక్టును పూర్తి చేయలేనటువంటి అసమర్థత ఎమ్మెల్యేవు నువ్వు, నీ ముఖ్యమంత్రి. మరి ఇవాళ నీకు గంత అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులల్లో ఈ ప్రాంతాన్ని, హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసేటువంటి స్తోమత నీ దగ్గర ఉన్న ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయలేనటువంటి పరిస్థితి, నువ్వు దొరల పాలన ఎట్లుంది అని అంటే, అక్కడ దొర ఇక్కడ దొర అనేటువంటి పరిస్థితులల్లో వాళ్ళు చెప్పిన ప్రకారంగా నేను నడుచుకున్నావు తప్ప, వాళ్ళ అవసరాలు వాళ్ళ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసేదానికి నువ్వు కోఆపరేషన్ చేసినావు తప్ప ఈ ప్రాంతానికి నువ్వు చేయలేవు. ఇంకొకటి, నిన్న మంత్రిని విమర్శించడం పర్లేదు, ఇవాళ 10 సంవత్సరాలలో చేయలేనటువంటి పనులు ఏదైతుందో ఇవాళ 9 నెలలు ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో 6 గ్యారెంటీలల్లో ఇప్పటికీ 5 పూర్తి అయిపోయినాయి. రేపు వచ్చేది 6వ గ్యారెంటీ పూర్తి అయిపోతూ ఉంటుంది, రేషన్ కార్డు. ఇంకొకటి, మా మంత్రి గారు ఏదైతే ఉన్నదో ఒక బీసీ నాయకత్వం మీద ఒక బీసీ నాయకుడు ఇలా పార్లమెంట్లో కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చినటువంటి వాది, ఇవాళ పార్లమెంట్లో చూస్తా తీసుకొచ్చినటువంటి వాది ఏదైతే అసెంబ్లీలో రేపు ఈ తన వాక్చాతుర్యాన్ని నిరూపించుకొని రేపు ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేద్దామని చెప్పి ఈ ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఎస్సీ బీసీ మైనార్టీ అన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆనాడు తెలంగాణకు ఎట్లా ఉపయోగపడ్డారో, ఇవాళ పొన్నం ప్రభాకర్ కోసం అందరూ ప్రాధేయపడి ఇవాళ ఆయనను గెలిపించుకున్నారు.
గెలిపించుకొని ఏ మాట మీదకైనా ఆయన నిలబడి ఈ ప్రాంతాన్ని నేను ఎట్లయితే డెవలప్మెంట్ చేస్తా అని చెప్పిండో ఆ డెవలప్మెంట్ ప్రకారంగా 9 నెలల లోపట్నే ఇవాళ ఒక హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ఒక హైదరాబాద్ మినీ హైదరాబాద్ చేసేటువంటి పద్ధతిలో ఇవాళ హుస్నాబాద్కు సంబంధించినటువంటి ఎల్లమ్మ చెరువు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మహాసముద్రం గండి కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కటి ఇవాళ డెవలప్మెంట్ చేసేటటువంటి పరిస్థితిలో ఉన్నది. మొన్న కొత్తకొండ దేవస్థానానికి ఇవాళ అధిక నిధులు తీసుకొచ్చి ఇవాళ దేవస్థానం కాడ పెద్ద ఇవాళ అక్కడ కాంప్లెక్స్ కట్టి అది మొత్తం దాన్ని అక్కడ ఒక డెవలప్మెంట్ చేసేటువంటి పరిస్థితిలో